అనగనగా ఒక అడవిలో చిన్ను అనే నెమలి ఉండేది. చిన్ను తన అందమైన రెక్కలతో అడవిలో ఉన్న జంతువులన్నిటినీ ఆకట్టుకునేది. దాంతో చిన్నుకి తాను చాలా అందగత్తెననే గర్వం ఏర్పడింది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ కలిసి పరుగు పందెం ఏర్పాటు చేశాయి. ఎవరైతే వేగంగా పరిగెడతారో వారికి బహుమతి ఉంటుందని కోతి చెప్పింది. చిన్ను తనలో తాను ఈ పందెంలో గెలవబోయేది నేనే అని అనుకుంది. పరుగు పందానికి జంతువులన్నీ సిద్ధమయ్యాయి. కోతి పచ్చజెండా ఊపి పందెం మొదలైందని చెప్పింది. వెంటనే జంతువులన్నీ పరుగు పెట్టడం మొదలుపెట్టాయి. చిన్ను మిగిలిన జంతువులన్నిటికన్నా చాలా త్వరగా పరుగులు పెట్టింది. దాంతో పరుగు పందెంలో జంతువులన్నీ వెనకబడిపోయాయి. చిన్ను తనలో తాను ఇలా అనుకుంది, అందరూ నాకన్నా వెనకాలే ఉన్నారు, నేనే ఈ పందెంలో గెలుస్తాను. కొంత దూరం పరిగెత్తిన తర్వాత చిన్ను ఇలా అనుకుంది, జంతువులన్నీ నాకన్నా చాలా వెనకాల ఉన్నాయి, నాకు కొంచెం కాలు నొప్పిగా ఉంది, కాసేపు ఈ చెట్టు కింద కూర్చుందాం అని ఒక చెట్టు కింద కూర్చుంది. అలా కూర్చోగానే చిన్నుకి తెలియకుండానే నిద్ర వచ్చేసింది. చిన్ను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మిగిలిన జంతువులన్నీ మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి తమ గమ్యాన్ని చేరుకున్నాయి. ఈ సంఘటనతో చిన్ను ఒక పాఠాన్ని నేర్చుకుంది. అలసట అనేది మన విజయాన్ని మనకి దూరం చేస్తుంది. ఎప్పుడూ కూడా మనం ఒక పని మొదలుపెట్టామంటే అది పూర్తయ్యే వరకు దానికోసం మనం కష్టపడి పని చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.